తెలిసిన వ్యక్తులుగా ఆ ప్రతి సమస్య పరిష్కారానికై గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు వారికి అందుబాటులో ఉంటూ ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లున్నా మాసొంటి ఏదైతే శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యుల ద్వారా నేను రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఇమీడియట్ గా స్పందించి విద్యార్థులకి ఎటువంటి సమస్య రాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది, కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ముఖ్యమంత్రి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఆఖరికి ఏదైతే 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో సెలబ్రేషన్స్ కి వెళ్ళాలంటే కూడా దొడ్డదారిన తార్నాకకెళ్ళి యూనివర్సిటీకి పూర్తి సెక్యూరిటీ తోటి పోలీస్ శాఖని మొత్తం అడ్డంగా పెట్టుకొని దొంగలేక యూనివర్సిటీలోకి వచ్చి బయటికి వెళ్ళిన పరిస్థితి మనం అందరం కూడా చూసినాం. 10 సంవత్సరాలుగా విద్యార్థులున్న అనేక సమస్యల గురించి ఆందోళన చేసిన ఏ ఒక్క రోజు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ అంశాలపైన మాట్లాడిన దాఖలాలు లేవు. మరి వారికి చెంచాలుగా తొత్తులు లేకుండా కొంతమంది పూర్వ ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు ఆ రోజు ఎవరైతే శాసనసభ్యులుగా ఏదైతే వారి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులు బల్క సుమన్ గారి, ఇతర గువ్వల బాలరాజ్ గారి, ఇతర సంబంధించిన గాదరి కిషోర్ గారు ఎవరైతే విద్యార్థి నాయకులుగా చెప్పుకుంటారో ఈ విద్యార్థుల సమస్యలపైన ఏ రోజు కూడా వారు నోరు మెదపలే, వారు మాట్లాడలే. కానీ నిన్న ఏదైతే సంబంధించి ఒక ప్రకటనని, ఒక సర్క్యులర్ ఏదైతే చీఫ్ వార్డెన్ గారి దగ్గరికి వెళ్ళి ఒక సర్క్యులర్ రిలీజ్ చేస్తే ఆ సర్క్యులర్ ని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే మొట్టమొదటిసారి ఆ సర్క్యులర్ మేమేదో రిలీజ్ చేయించినట్టు, లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రిలీజ్ చేసినట్టు కేసీఆర్ గారు దానిపైన స్పందిస్తున్నప్పుడు అవగాహన లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడొద్దని చెప్పి పూర్తిగా వారికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఏదైతే అక్కడ ఉన్న చీఫ్ వార్డెన్ గారు జారీ చేసిన సర్క్యులర్ ఏదైతే ఉందో సేమ్ సర్క్యులర్ ఇది లాస్ట్ ఇయర్ 2023లో బీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు రిలీజ్ చేసిన సేమ్ సర్క్యులర్ ఏదైతే సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి దాని షెడ్యూల్లో సమ్మర్ వెకేషన్ అనేది ఉంటుంది. ఆ సమ్మర్ వెకేషన్ 15 రోజులు యూనివర్సిటీకి సెలవుల్ని ప్రకటిస్తారు. ఆ సెలవుల్ని ప్రకటించినప్పుడు హాస్టల్లో విద్యార్థులకి సంబంధించిన మెస్ ఫెసిలిటీ, హాస్టల్ ఫెసిలిటీ అందుబాటులో, అంటే హాస్టల్ మెస్ బెటర్ కాబట్టి హాస్టల్లో కూడా స్టూడెంట్స్ ఉండొద్దు అని చెప్పి నోటీస్ ఇస్తారు. అది గతంలో ఏదైతే 2014 దానికంటే ముందు కరెంటు లేక వాటర్ లేక క్యాన్సిల్ చేస్తున్నామని ఏ రోజు కూడా చెప్పలేదు. కానీ బీఆర్ఎస్ పార్టీ వారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు ఆ టైంలో రిలీజ్ చేసిన సర్క్యులర్ ని బేస్ చేసుకొని ఈసారి కూడా అక్కడ ఉన్న చీఫ్ వార్డెన్ గారు ఈ సర్క్యులర్ ని రిలీజ్ చేశారు. ఇమీడియట్ గా ఈ సర్క్యులర్ ని తప్పుపడుతూ ఆ సంబంధించిన చీఫ్ వార్డెన్ గారి పైన కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. దానితో పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ఏదైతే విద్యార్థులకి ఏ రకంగా ఇబ్బందులు పడుతుందో కేవలం హాస్టల్ ని తెరిపేయడం కాదు, ఏదైతే గ్రూప్ సంబంధించి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతారు కాబట్టి చాలా మంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతారు కాబట్టి కేవలం హాస్టల్స్ తెరిస్తే వీళ్ళ సమస్య తీరదు. సంబంధించిన ఏదైతే వీరికి సంబంధించిన మెస్ ఫెసిలిటీని కూడా ప్రభుత్వం అందించాలి. అందిస్తే ఈ విద్యార్థులు, యువకులు ఇబ్బంది పడకుండా ఉంటారనే ఉద్దేశంతో తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఏదైతే ఇప్పుడే దానికి సంబంధించి ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఉస్మానియా విద్యార్థులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీకి, కేవలం ఉస్మానియా యూనివర్సిటీ కాదు, ప్రతి యూనివర్సిటీకి ఈ సమ్మర్ వెకేషన్ టైంలో కూడా విద్యార్థులు ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కాబట్టి వారికి మెస్ ఫెసిలిటీని కూడా ప్రభుత్వం అందిస్తుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే మాట్లాడిన మాజీ మంత్రులు కానీ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ మీరు రండి, నేను మీకు సూటిగా సవాల్ విసురుతున్నా. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరికి మనం వెళ్దాం, ఒక 2 రోజులు అక్కడ బస చేద్దాం. చాలా స్పష్టంగా కరెంట్ ఏదైతే వాటర్ బోర్డు సంబంధించిన అధికారులు వచ్చి ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేదని చెప్పి వారు కూడా నివేదిక ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బోర్డు వచ్చి వారు కూడా చేసి ఎటువంటి ఎలక్ట్రిసిటీ సమస్య లేదని చెప్పి వారు కూడా నివేదిక ఇచ్చారు. ఉద్దేశపూర్వకంగా
కావాలని చెప్పని కొంతమంది విద్యార్థులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందులో ఉన్న కొంతమంది వ్యక్తులు చూస్తున్నారు. బల్కసుమన్కి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నేను సూటిగా సవాల్ విసురుతున్నా. 2 రోజులు ఉస్మానియా యూనివర్సిటీకి మీరు రండి, నేను కూడా వస్తా. రాత్రి పూట విద్యార్థులతో ఉన్నాం, కలిసి భోజనం చేస్తాం. ఈ 100 రోజుల మా పరిపాలన ఏ విధంగా ఉంది, 10 సంవత్సరాల మీ పరిపాలన ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్న విద్యార్థుల యొక్క మాటలతోటి విని అక్కడనే బహిరంగ డిబేట్ కి మేము సిద్ధంగా ఉన్నాం. కేసీఆర్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ట్వీట్ చేయడం కాదు, మీరు విద్యార్థుల మధ్యలోకి రండి, ఉస్మానియా యూనివర్సిటీలో మీరు బస చేయండి. ఆడ మీరు ఏ రకంగా మీరు పరిస్థితులు సృష్టించారో ఈ రోజు ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా వారికి సౌకర్యాలను మెరుగుపరిచిలో చాలా స్పష్టంగా మీకు కనబడుతుంది. దానితో పాటు విద్యార్థులకి యువకులకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు 10 సంవత్సరాలు వాళ్ళు ఏ రోజు కూడా మన సమస్యని పట్టించుకోలేదు. ఈ రోజు ఏమన్నా చిన్న సమస్యలు మనకున్నా ఎప్పటికప్పుడు ప్రభుత్వం స్పందిస్తుంది. ప్రతి రిక్రూట్మెంట్ బోర్డు కూడా మీరు అనుకున్న విధంగా స్పందిస్తారు. ఎక్కడైనా చిన్న మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి మంత్రుల దృష్టికి వెళ్ళినా కానీ అప్పటికప్పుడు ఇమీడియట్ గా స్పందించి ఆ సమస్యల్ని పరిష్కరిస్తారు. ఇంకా ఏమన్నా గ్రూప్ 2 గ్రూప్ 3 సంబంధించి ఆ జాబ్స్ పెంపు పైన కానివ్వండి, ఆ సంబంధించిన వేరే ఇంకా ఇతర ఇష్యూస్ ఏమన్నా డేట్స్ పైన కానివ్వండి 100% ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రతి సమస్యని తీసుకొని వెళ్ళి ఇది మన కోసము తెచ్చుకున్న ఇది మన ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. ఈ ప్రభుత్వం 100% మీ ప్రతి సమస్యని పరిగణలోకి తీసుకుంటుంది. అది ప్రభుత్వ సమస్య లెక్క భావించి ఆ సమస్యని తక్షణమే భర్తీ చేస్తుందని చెప్పి సంపూర్ణ నమ్మకం నేను ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క యువకునికి స్పష్టం చేస్తూ, బీఆర్ఎస్ పార్టీ దొంగల మాటలు వినకండి. ఈ దొంగలు 10 సంవత్సరాల్లో ఆఖరికి వారి మేనిఫెస్టోలో కూడా మన ఏ ఒక్క అంశాన్ని పొందుపరచకుండా ఒక మొండి వైఖరితోటి మనకి మొండి చేతు చూపించిన ఈ ప్రభుత్వం ఈ మాజీ ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్పవలసిందిగా ప్రతి ఒక్క యువకునికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కేసీఆర్ గారు నేను విసిరిన సవాలు ఈ ఎవిడెన్సెస్ ఈ సర్క్యులర్ అన్ని కూడా నేను మీడియా ముఖంగా నేను ఇవన్నీ కూడా సర్క్యులేట్ చేస్తా. నిజంగా మీరు చేసిన మాటకి కట్టుబడి ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల దగ్గర మీరు ఒక రోజు రండి, నేను కూడా వస్తా. అక్కడ మరి మెస్ తెరిచి ఉందా, హాస్టల్ తెరిచి ఉందా లేదా, వాటర్ ప్రాబ్లం ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందా లేదా అక్కడ నేరుగా చూద్దాం. తప్పు మాట్లాడుతుంటే నా ముక్కు నేలగ్రానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు తప్పు చేసి నిజంగా వాస్తవానికి మేము చెప్పినవన్నీ చెప్పినట్టుంటే నేను తప్పు చేస్తా అని చెప్పి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బహిరంగ క్షమాపణ చెప్తారని చెప్పి సూటిగా చంద్రశేఖరరావు గారికి సవాల్ విసురుతున్నా.